నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అరసవిల్లిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఓటు వజ్రాయుధం, ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకుందాం. జాతీయ ఓటర్ల దినోత్సవంలో పిలుపునిచ్చిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. సీతమ్మధార సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన బాల వీరాంజనేయ స్వామి. సింహాచలం గోశాలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. నారాయణ నామస్మరణతో మారుమ్రోగిన గోశాల ప్రాంగణం. ప్రత్యేక పూజలు నిర్వహించిన సినీ నటుడు శ్రీకాంత్. ఇక వివరాలు చూద్దాం. దేశంలోనే పూజలు జరిగే ఏకైక సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో సూర్య జయంతి వేడుకలను రాష్ట్ర పండుగ హోదాలో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఉత్సవాలు మన మూలాలు అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అరసవిల్లి ఆదిత్యుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, అనిత, ఎంపీ కలిశెట్టి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్, జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడును ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలతో ఆలయంలోనికి ప్రవేశించి క్షీరాభిషేకం సేవలో పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. సూర్యుడిని ఆరాధించే ప్రతి భక్తునికి సూర్య జయంతి శుభాకాంక్షలని తెలియజేశారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగ హోదాలో జరిపేందుకు తోడ్పాటు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని పలు దేవాలయాల్లో రథసప్తమి పూజలు ఘనంగా జరిగాయి. స్థానిక భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయాలకు పోటెత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా పెద్దవాల్తేరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి విగ్రహానికి స్థానిక భక్తులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అర్చకులు సూర్యనారాయణ రథసప్తమి విశిష్టతను వివరించారు. ఉదయం సూర్యనారాయణమూర్తికి 2 గంటలకి పాలాభిషేకము, అదేవిధంగా సుగంధ ద్రవ్య పంచామృషాకం చేసి అనంతరం అలంకారం చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి సూర్యనారాయణ స్వామివారికి సూర్య నమస్కారములు, అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఉదయం ఇప్పుడు అష్టోత్తర పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దవాల్తారులో ఈ వెంకటేశ్వర దేవస్థానం నందు ఈ సూర్యనారాయణమూర్తి చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు ఏమన్నాయో ఆ కోరికలు చెప్పి స్వామివారికి అనంతరము స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈరోజు ఈ సూర్యనారాయణ రథసప్తమి సందర్భంగా భక్తులు 50 మంది వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారని మా యొక్క మన విజయ శ్రీమన్నారాయణ. భానుడి క్షేత్రమైన అరసవెల్లిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అసెంబ్లీ పీఏసీ చైర్మన్ ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పేర్కొన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఆయన స్వామివారిని ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో హిందూ ఆచారాలు, సనాతన ధర్మంపై దాడులకు పాల్పడిందని విమర్శించారు. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ధర్మాన్ని రక్షిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతుందని అన్నారు. రథసప్తమి వేడుకలను ఈసారి 7 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించడంపై జిల్లా ప్రజల తరపున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.
మీద, హిందూ ఆచారం మీద, సనాతన ధర్మం మీద ఆయన చేసినటువంటి దుష్ప్రవర్తనే ఈరోజు ప్రజల్లో ఈ ఆధ్యాత్మిక చింతన వైపు వల్ల ఇంకా ఎక్కువగా దారితీస్తాం. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో విలువతో కూడుకున్నటువంటి సమాజ నిర్మాణం కోసం, నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు అవడం కోసమే ఈ కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలుగా నిర్వహిస్తుంది, ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే ఆదిత్యుడు ఈ సన్నిధి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇంకెక్కడా లేదు. ఇది శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవెల్లిలో ఉన్నటువంటి ఆదిత్యుడి దేవాలయం. దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, కొన్ని హిస్టారికల్ చరిత్ర ఉంది. ఇంకా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దానికి అనుగుణంగానే అన్ని అడుగులు, అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇదొక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విరాసిల్లిపోతూ ఉంది. గడచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దానిని పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి ఈ క్షేత్రం రేపు ఒక మహోన్నతమైనటువంటి క్షేత్రంగా తయారు కాబోతుంది. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడంలో తనదైన ముద్ర వేసిన విశాఖపట్నం శ్రీ శివాని హాస్పిటల్ సేవా పథంలో మరో కీలక అడుగు వేసింది. హాస్పిటల్ స్థాపించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ నెల 24వ తేదీన 10 మంది నిరుపేద రోగులకు సుమారు 24 లక్షల విలువైన మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను నావిగేషన్ పరికరం సహాయంతో ఉచితంగా నిర్వహించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక్కో సర్జరీకి 2 లక్షలకు పైగా ఖర్చయ్యే మోకాళ్ల మార్పిడిని రూపాయి ఖర్చు లేకుండా 10 మంది పేద మధ్యతరగతి రోగులకు విజయవంతంగా పూర్తి చేశారు. హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్ నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్సలను నిర్వహించింది. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్లు డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్, డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్, ఎన్ వెంకట భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ సామాన్యులకు సైతం అత్యాధునిక వైద్యం తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతోనే ఈ ఆసుపత్రిని స్థాపించామని చెప్పారు. నేడు 10 మందికి ఉచితంగా సర్జరీ చేయడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని జనరల్ మేనేజర్ బమ్మిడి భానుమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ భాగ్యరాజు మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయిన సందర్భంగా ఇది చెయ్యాలి, మనం కూడా సొసైటీకి ఎంతో కొంత తిరిగి మనం రిటర్న్ ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ ఉచిత మోకాళ్ళ మార్పిడి సర్జరీలు నావిగేషన్ అనే పరికరంతో మనం పేషెంట్స్కి సర్జరీస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా తక్కువ చిన్న ఇన్సిషన్తో ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా చాలా ఫాస్టర్ రికవరీగా మనం ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. పేషెంట్స్ని కూడా రేపటి నుంచి నడిపిస్తాము. ఒక వారం తర్వాత పేషెంట్ని మెట్లెక్కించి దిగించి ఇట్లా మనం అన్ని రకాలుగా పేషెంట్స్ని వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ని మనం నార్మలైజ్ చేయడానికి మనకి ఎంతగానో ఈ నావిగేషన్ పద్ధతి ద్వారా మోకాల మార్పిడులు చాలా ఉపయోగపడతాయి. దీనికి బిలో పవర్టీ లైన్ అన్నట్లు మనం పెట్టుకున్నామండి. ఈ మోకాల మార్పిడి అనే సర్జరీ ప్రజెంట్ ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవడం వల్ల చాలామంది రోగులకి ఇది చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎందుకంటే ఒక మోకాల మార్పిడి సర్జరీ చేయాలి అంటే మినిమం 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో దీన్ని మనం ఒక దీనిలాగా తీసుకొని ఎవరైతే పెట్టుకోలేరో, మనీ పెట్టుకోలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఒక మెడికల్ క్యాంప్స్ ద్వారా ఒక 200 మందిని ముందు స్క్రూటినీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా ఎక్స్రేలు ఇవన్నీ తీసి దాంట్లోంచి ఎవరైతే బాగా అరిగిపోయి ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో, నడవడానికి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కనీసం ఇంట్లో కూర్చొని లెగడానికి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనం క్రైటీరియాగా తీసుకొని మనం ఈ సర్జరీస్ చేయడం జరిగిందండి. మా మదరు గత 5 సంవత్సరాలుగా బాగా ఇబ్బంది పడుతున్నారు ముడికిలిప్పు వల్ల. ఆరోగ్య వల్ల కానీ వేరే ఏ విధంగా గల మాకు ఉపయోగం జరగలేదు. డాక్టర్ కిరణ్ గారు, మనోజ్ సార్ వల్ల మాకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఇక్కడ రావడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ ఆపరేషన్ వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. శివాని హాస్పిటల్కి మాకు సార్ లేదు సార్, మాకు ఏ ఒక రూపాయి కూడా బయట చేయించుకుంటే అప్రాక్సిమేట్ 2,50,000 చెప్పారు సార్. మేము వేరే హాస్పిటల్కి అప్రోచ్ అయ్యాము. 2,50,000 దాకా చెప్పారు సార్. ఇక్కడ ఒక రూపాయి అలా తీసుకోకుండా కూడా మాకు అంతా ఫ్రీగా చేశారు సార్. మా ఆయన చాలా రోజులు బట్టి బాధపడుతున్నారు. డబ్బులు లేక మేము చాలా టైట్గా ఉన్నాం.
ఇతని ద్వారా మాకు తెలిసి డాక్టర్ గారి ద్వారా మాకు ఇవన్నీ మరడి ద్వారా ఇవన్నీ అయ్యేవి. అతనంతా సక్రమంగా చేశారు, మాకు అదే సంతోషం. మా డాడీ గారు గత 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు మోకాళ్ళ నొప్పులతో. చాలా హాస్పిటల్ తిరిగాం, అంత ఆర్థిక స్తోమత లేక సార్ మనోజ్ గారిని కాంటాక్ట్ అయ్యి తన రిఫరెన్స్ ద్వారా కొంచెం మాకు ఫ్రీ సర్జరీ జరిగింది. చాలా హాస్పిటల్ తిరిగాం, అక్కడ అడిగితే 3 lakhs వరకు నియర్లీ అవుతుందని చెప్పారు. అంత స్తోమత లేక మేము ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా సార్ మనోజ్ గారిని కాంటాక్ట్ అయ్యి సర్జరీ గురించి ఇంత దూరం. కొమరాడ మండలం శివిని గ్రామంలో సూర్యపీఠంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీపురంలోని సూర్యపీఠం దేవాలయానికి విచ్చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలే కాకుండా పక్క రాష్ట్రం ఒరిస్సా నుంచి కూడా సూర్యపీఠాన్ని దర్శించుకునేందుకు విశేషంగా భక్తులు తరలి వచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రాంగణంలో భక్తులు సూర్య నమస్కారాలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగాను, ప్రపంచ శాంతి నెలకొలాలని, ప్రపంచంలో ఏర్పడ్డ యుద్ధాలు ఆగాలని సూర్యపీఠాధిపతులు నరహర శాస్త్రి పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి సిహెచ్ మానవేంద్రరాయ్ స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా హైకోర్టు జడ్జికి వేద మంత్రాలతో ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో నరహర శాస్త్రి శిష్య బృందంతో సాదర స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హైకోర్టు జడ్జికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దీక్షా కార్యక్రమంలో రథసప్తమి అంటే సూర్య జయంతి సందర్భంగా చేసే విశేష కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దీంతో పాటుగా 52 ఆదివారముల యొక్క సౌర దీక్ష పూర్తి అవుతున్నది. ఇది సంవత్సర దీక్ష. ఇది మాఘహేళ అనేటటువంటిది ఒక 2 రోజులు 3 రోజులు చేసే కార్యక్రమం కాదు, సంవత్సర దీక్ష. 52 ఆదివారంలో కూడా క్షీరాభిషేకం, సౌరహోమం, సుదర్శన హోమం, నవగ్రహమకం, నవనాగర్చన, చండీ హవనములు మొదలైనవి చేసుకుంటూ వస్తూ దాన్ని పూర్ణాహుతి చేసి తిరిగి మళ్ళీ మన్నాటికి సంకల్పం చెప్పే కార్యక్రమం. అంటే రథసప్తమి అనేది మాకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లాగా మారుతూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక సంవత్సరం మాకు పీఠానికి, రథసప్తమి నుంచి రథసప్తమి వరకు కూడా. కాబట్టి మరొక కార్యక్రమానికి సంకల్పము, ఈ కార్యక్రమం యొక్క పూర్ణాహుతి 2 జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని సహస్ర కలశాభిషేకము ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము, నిన్న ఆచరించడం జరిగింది. ఈరోజు స్వామివారిని దర్శించడానికి వేలాదిగా మీరు చూస్తున్నారు, చాలామంది రావటం జరుగుతున్నది. వారందరూ దర్శనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పీఠంలో ఉండే సకల దేవతా ప్రీతికరంగా చేసేటటువంటి అర్చనలు, హవనములు, ఆరాధనలు, పారాయణలు అన్నీ కూడా ఈ కార్యక్రమంతో ముడిపడి ఉన్నాయి. ఇది దీని యొక్క లక్ష్యము, ఉద్దేశం ఏమిటంటే మా తండ్రి గారు అయినటువంటి పూజ్య చరణులు సద్గురు కృష్ణయాజి గారు స్థాపించేటటువంటి లక్ష్యం ఏంటంటే ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సూర్యానుగ్రహం చేత సమస్త జగత్తు ఆనందమయంగా శాంతియుతంగా ఉండాలని ఆయన స్థాపించడం జరిగింది. 96లో వానప్రస్థాశ్రమం తీసుకున్న తర్వాత, నేను పూర్తి బాధ్యత తీసుకున్న తర్వాత ఈ మాఘహేళ సూర్యవైభవ కార్యక్రమాలకి రూపకల్పన చేయటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో అయిన వారికి అడ్డగోలు భూ కేటాయింపులు చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో భూదోపిడీకి సిద్ధమైందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి లోకేష్ తోడలుడు విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం సంస్థ 54 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తున్న తీరు హేయమని విమర్శించారు. 5,000 కోట్ల విలువైన భూమిని ఆక్రమిస్తే ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ పెట్టాల్సింది పోయి రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం బరితెగింపుకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాచరిక పోకడలు సరికాదని మండిపడ్డారు. విశాఖలో భూ దోపిడీపై వైసీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నారు. వాటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ ఫలితాల్లో భాగంగానే ఈరోజు అనేక పెట్టుబడులు కానీ, అనేక సర్వేకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, ఇవి మళ్ళీ మేము చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించమని, మీరు అన్నీ కూడా ఏది పేదవాడికి మంచి జరగట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, సమయానికి జీతాలు లేవు. మీరు చేస్తుందల్లా గడిచినటువంటి 20 సంవత్సరంలో భూముల్ని
దొరికినట్టుగా మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేయడం, దాని నుంచి మీకు కావాల్సినటువంటివన్నీ రాబట్టుకోవడం ఓ పెద్ద స్కామ్. విశాఖపట్నం భూములు తాలూకా కేటాయింపులు అనేటువంటివి ఒక పెద్ద స్కాము. చివరికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే నేరుగా ఈరోజు లోకేష్ గారికి సొంత తోడలుడు, ఈ సంస్థకు సంబంధించినటువంటి అధినేత అయినటువంటి ఈ స్థానిక పార్లమెంట్ సభ్యుడు చంద్రబాబు నాయుడు గారి సొంత కుటుంబ సభ్యుడు అయ్యుండి ప్రభుత్వ భూమి 57 ఎకరాలు ఈరోజు కబ్జా చేస్తే దాన్ని రెగ్యులైజ్ చేయడానికి ఈ ప్రభుత్వ పెద్దలు ముందుకు వచ్చారనంటే ఇంక ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా, లేదా వారి కుటుంబం కోసం ఉందా, కేవలం తెలుగుదేశం పార్టీ వారి నాయకుల కోసం ఉందా, లేదా కూటమి పార్టీ నాయకుల కోసం ఉందా అనేటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని కాపాడుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నగరంలోని 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీని చేపట్టారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఓటు వజ్రాయుధంతో సమానమని, ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఓటు అని ముఖ్య అతిథులు అభిప్రాయపడ్డారు. ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని అవగాహన కల్పించారు. సుస్థిర ప్రభుత్వానికి ఓటరే ప్రధాన ఆధారమని వక్తలు కొనియాడారు. బుల్లెట్ కన్నా మై ఓట్ ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా విశాఖ ఉత్సవ్ సముద్ర తీరాన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సాగరం నుండి శిఖరం వరకు అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా తొలుత నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రులు స్వయంగా పాల్గొన్నారు. దీంతో సాగర తీరాన ఉత్సవ వాతావరణం నెలకొంది. విశాఖ ఉత్సవంతో పాటు అనకాపల్లి, అరకు ఉత్సవాల విశిష్టతను చాటి చెప్పేలా ప్రదర్శించిన ఏవీలు ఆకట్టుకున్నాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వేదికపై నుంచి విశాఖ ఉత్సవాలను ప్రారంభం అని ప్రకటించిన తర్వాత ఉత్సవాల సందడి ప్రారంభమైంది. బాణాసంచా ప్రదర్శనతో ఆకాశంలో రంగుల విందు చేసింది. ప్రధాన వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా మార్చారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. విశాఖపట్నం పర్యాటక రాజధానిగా వర్ధిల్లుతుందని, ఈ నేపథ్యంలో బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్గా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీ టు స్కై అనేటువంటి నినాదం ఇచ్చాం. సాగర తీరం నుంచి కొండ శిఖరాల వరకు అనేటువంటి మాటతోటి ఈ విశాఖ ఉత్సవాల్ని విశాఖపట్నం, ఏఎస్ఆర్ జిల్లా మరియు అనకాపల్లి జిల్లాలకు సంబంధించి 9 రోజుల పాటు ఈ 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఈ ప్రాంతాల తాలూకు పర్యాటకం, కళలు, సంస్కృతి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం ప్రజలందరికీ కూడా, అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రజలకే కాదు, విశాఖపట్నం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా విశాఖ ఉత్సవానికి సంబంధించి ఆ విశాఖ వాసులుగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ కూడా విశాఖ ఉత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అంగరంగ వైభవంగా జరిగిన విశాఖ ఉత్సవాలు 9 రోజుల పాటు డిఫరెంట్ ఈవెంట్స్ ఈ రోజు ఇక్కడ జరగబోతున్నాయి. ఒక పక్క లోకల్ టాలెంట్సే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన జానపద నృత్య కళాకారులు, అదేవిధంగా మన కాన్సర్ట్స్ ఇవన్నీ కూడా అలరించబోతున్నాయి. ఫస్ట్ టైం అనకాపల్లి జిల్లాలోని కూడా అనకాపల్లి ఉత్సవాలు అనేవి స్టార్ట్ అవడం నిజంగా చాలా గర్వకారణం. ఈ అనకాపల్లి ఉత్సవాలని కూడా విశాఖపట్నం ఉత్సవాల కన్నా ఇంకొంచెం బెటర్ వేలో చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పోటీ వాతావరణంలో చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి అంతే స్పందన కూడా ఉంది. బై గాడ్స్ గ్రేస్ మీరందరూ కూడా అంతే రకంగా మాకు అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం తాలూకా విశాఖపట్నం అనేసరికి ఒక ఎమోషన్. ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళకే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అందరికీ కూడా, ఎస్పెషల్లీ విశాఖపట్నం అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా చాలా ఇష్టమైన ప్రదేశం ఇది. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా ఇక్కడ కంపల్సరీగా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది.
నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశాన్ని వినిపించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ డి కీర్తి మాట్లాడుతూ 2010 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. రాజ్యాంగం అమలులోకి రావడానికి ఒక్కరోజు ముందే ఎన్నికల కమిషన్ ఏర్పడిందని, అప్పటి నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. మతం, కులం, జాతి, భాష అనే భేదాలు లేకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల్లో 70% మంది మాత్రమే పాల్గొంటున్నారని, మిగిలిన వారిని కూడా చైతన్యపరిచి స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగే ఎన్నికల్లో భాగస్వాములు చేయాలని ఆమె కోరారు. ముందుగా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అత్యధిక సార్లు ఓటు వేసిన వృద్ధులను, ఓటింగ్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్లను అధికారులు బృందంగా ఘనంగా సన్మానించింది. అనంతరం ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మందికి డౌట్ రావచ్చు, 2010 నుంచి మనం ఈ ఓటర్ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి 2010 నుంచి కౌంట్ చేసుకుంటూ మనకి ఇప్పటికి ఈ 16వ ఓటర్ దినోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎందుకు జనవరి 25వ తారీఖునే మనం ఈ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే, మన ఎన్నికల సంఘం ఎప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగము మీ అందరికీ తెలుసు, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది 1951 సంవత్సరం నుంచి. దాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం, రిపబ్లిక్ డేగా. అయితే ఏదైతే మనం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జస్ట్ ఒక 1 డే ముందు అంటే జనవరి 25వ తారీఖున మనకి జాతీయ ఎన్నికల సంఘం అనేది స్థాపించబడింది. ఆ ఎన్నికల సంఘము జనవరి 25న స్థాపించబడింది కాబట్టి అప్పటి నుంచి ఇండియన్ డెమోక్రసీ సుదీర్ఘంగా అప్పటి నుంచి నిష్పాక్షిక ఎన్నికలు జరుపుతూ మన యొక్క భారత ప్రజాస్వామ్యం అనేది ఘనంగా సుదీర్ఘంగా ఏ విధమైన మనతో స్వాతంత్రం వచ్చిన చాలా దేశాలు ప్రజాస్వామ్యం నుంచి మరలా సైనిక రాజ్యంగా రకరకాలుగా మార్పు చెందాయి. కానీ మన ప్రజాస్వామ్యం మాత్రం ఎన్నికల సంఘం, ఈ దృఢమైన ఎన్నికల సంఘం, దృఢమైన ఎన్నికల ప్రక్రియ, అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క ఓటు హక్కుకి కల్పించే ఈ యొక్క గౌరవము, రెస్పెక్ట్, ఈ యొక్క కారణాల వల్ల మన ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుని మనం ప్రతి సంవత్సరం నూతన ఓటర్లను చైతన్యపరిచే ప్రక్రియలో భాగంగా ఈరోజు మనం ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డే అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ప్రతి సంవత్సరం నూతన ఓటర్లుగా ఎవరైతే నమోదయ్యారో వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వారి యొక్క ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను మనం తెలియపరచడానికి ఒక చైతన్యవంతమైన కార్యక్రమంగా ఎవ్రీ ఇయర్ మనము ఇలా జనవరి 25న ఓటర్ దినోత్సవం అనేది జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఎన్నికల సంఘం అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. డాబా గార్డెన్స్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఓటు వజ్రాయుధం అని తెలిపే లఘు నాటికలను చక్కగా ప్రదర్శించి అందరినీ ఆలోచింపజేశారు. ఓటును నిస్వార్థంగా వినియోగించుకుందాం అంటూ అధికారులు విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడారు. ఓటు బ్రహ్మాస్త్రమని, కుల మత వర్గాలకు అతీతంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకొని సమర్థులను నాయకులుగా ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి కూడా పాల్గొన్నారు. ముందుగా రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి ప్రభుత్వ మహిళా కళాశాల వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ
ఈ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓటింగ్ గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల అందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని రాబోయే ఎన్నికల్లో వినియోగించుకోవాల్సిగా కోరుతున్నాను. అదేవిధంగా కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యంగ్ ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కు కోసం దగ్గర ఉన్న బిఎల్ఓని సంప్రదించవలసిందిగా, అదేవిధంగా ఎలక్టర్స్ అందరూ కూడా ఎలక్టరల్ రోల్లో వాళ్ళు పేర్లు కరెక్ట్ చేసుకోవాల్సిగా, వాళ్ళ యొక్క వివరాలు సరి చేసుకోవాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాలు 12 రాష్ట్రాల్లో ప్రారంభించింది. మన రాష్ట్రంలో కూడా డెస్క్ ఎక్సర్సైజ్ అనేది చేపడుతున్నాము. రాబోయే కాలంలో ఈ ఇంటింటికి వచ్చి వాళ్ళ యొక్క వివరాలని సరిచేసి ఎలక్టరల్ రోల్ని తయారు చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రజలు దానికి పూర్తి స్థాయిలో సహకరించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది కీలకం. ఆ ఎలక్షన్స్ ఎటువంటి ఫియర్ లేకుండా, ఫేవర్ లేకుండా, ఎటువంటి డబ్బుకు అదేవిధంగా కరప్షన్కి పాల్పడకుండా ప్రజలు వాళ్ళ ఒక ఓటు హక్కుని వినియోగించవలసిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జిల్లా యంత్రాంగం తరఫున మరొకసారి ప్రజాన్యం అందరికీ 16వ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం జిల్లాలో గత ఎమ్మెల్సీ ఎన్నికలు 2 ఎన్నికలు కూడా చాలా పకడ్బందీగా చేపట్టడం వల్ల రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నాన్ని గుర్తించి బెస్ట్ ఎలక్టరల్ డిస్ట్రిక్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. దానికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి, ప్రజాప్రతినిధులకి, పోలింగ్ ఏజెంట్స్, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణంలోని అయ్యకోనేరు పడమటిగడ్డ వద్ద గల సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. పురాతనమైన 300 ఏళ్ల చరిత్ర గల సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయనగరం పట్టణంలోని కోట నుంచి శ్రీకాకుళం మార్గంలో గల ఈ ఆలయం అందరికీ సుపరిచితమే. ఉదయం స్వామివారికి సుప్రభాతం, క్షీరాభిషేకాలు, సూర్య ఆరాధనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని సూర్యనారాయణమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి సందర్భంగా విజయనగరం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రథసప్తమి కార్యక్రమాన్ని గుంచి దగ్గర ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని మేము చేయడానికి ఈ సంవత్సరం ముందుకు వచ్చాం. ఎందుకంటే ఆలయ పంతులు గారు వయసు అయిన తర్వాత వాళ్ళు చేయలేక పక్కన ఉన్నందున వారు ప్రతి సంవత్సరం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. దానికి ముందుగానే మేము వచ్చి ఈ కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా భక్తులందరూ కూడా బారికాట్లు ఏర్పాటు చేసి క్యూను పెట్టి ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకుంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలు ఉంటాయని కూడా కోరుకుంటూ ఆయన ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని సూర్యభగవాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గుంచి దగ్గర ఉన్నటువంటి సూర్యభగవాన్ టెంపుల్ని చాలామంది ప్రజలకు, విజయనగరం ప్రజలకు చాలామందికి తెలియజేసే విధంగా ఈరోజు మేము కొంత హైలైట్ చేసి అందరూ కూడా తెలియపరిచే విధంగా తయారు చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ గుడికి వచ్చి సందర్శించి ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళడానికి 2వ వార్షికలుగా తయారు చేయడానికి కూడా మీరందరూ ముందు రావాలని, దానికి ముందుగా మా కమిటీ వారందరం కూడా మేము సహకరించి 2వ వార్షికలుగా తయారు చేయడానికి ముందుకున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సూర్యభగవాన్ది నిజరూప దర్శనం కూడా చాలా బాగా ఉంది. భక్తులందరూ కూడా ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు 4 గంటల నుండే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు వేలాది మంది వచ్చే దర్శనాలు చేసుకొని హాయిగా ఆనందంగా ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. ఈ గుడి 300 సంవత్సరాలకు పురాతనమైన గుడి. ఈ సంవత్సరంలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గుడి కార్యక్రమాలని చేయడానికి ముందుకున్నాం. అలాగే గుడిని కూడా డెవలప్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. చేస్తున్న కార్యక్రమం ఈరోజు రథసప్తమి. సప్తమితో పాటు ఈరోజు ఆదివారం, తొలి ఆదివారం చాలా విశేషమైన రోజు. స్వామిని సేవించుకుంటే అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి వేద సమస్యలు కానీ ఉన్నా తొలగిపోతాయి.
అదేవిధంగా 300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని విజయనగరంలో పట్నంలో వేచున్న ఐకానారి కోనేరు పక్కన ఉండే ఆలయం ఇది. రెండో రథసప్తమిగా పేరు పొందిన ఈ యొక్క సూర్య భగవానుడికి రథసప్తమిలో ఎలా అయితే చేస్తున్నారో ఈరోజు ఏకోజామున 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా స్వామివారికి క్షీరాభిషేకం, స్వామివారి కైంకర్యాలతో పుష్పాలతో అలంకారం. శ్రీ శారదాంబ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంబీపీ టీటీడీ కళ్యాణ మండపంలో 22వ శ్రీ సరస్వతి సహిత పంచాయతీల యాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సొసైటీ వ్యవస్థాపకులు సాయికాంత్ ఆధ్వర్యంలో వేద పండితులు 3 రోజులుగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముగింపు రోజు కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యవాహచనం, విద్యార్థులచే శ్రీ సరస్వతి మేధ దక్షిణామూర్తి సామూహిక కుంకుమ పూజ, పంచాయతన హోమం, పూర్ణాహుతి, అవబృదం, అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాయికాంత్ మాట్లాడుతూ 22 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఈ శ్రీ సరస్వతి సహిత పంచాయతన యాగ మహోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులకు విలువలు, వినయంతో కూడిన విద్య ప్రసాదించాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. శారదా విద్యానికేతన్ ఎస్ఎస్వి క్లాసెస్ ఎస్ఎస్వి గురుకులం ఆధ్వర్యంలో 22వ శ్రీ సరస్వతి సహిత పంచాయతన యాగ మహోత్సవం, శారదా పరమేశ్వరి అనుగ్రహం, జగద్గురువుల ఆదేశం, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని మొన్న లక్ష్మీవారం నుంచి ప్రారంభించి శుక్ర శని 3 రోజుల ఆదివారంతో 13 లక్షలతో కుంకుమార్చన, ఇత్యాదుల హైగ్రీవ సుదర్శన దక్షిణామూర్తి హోమాలన్నీ చేసుకున్నాం. ఇదందరూ కూడా పరిపూర్ణంగా విద్యార్థులందరికీ మంచి విద్యా బుద్ధి ప్రణాళికగా రావాలని, మన హైందవ సంస్కృతి ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలి, దానికి విద్యార్థులందరినీ తల్లిదండ్రులు తయారు చేయగలరని ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందాలని, మంచి వినయంతో కూడిన విద్య రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం. ఇది 22వ సంవత్సరం అండి. 22 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది 22. ఈ 22 ఏళ్ళు ఇదే ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో చేసుకుంటాం అంతా కూడా. ఇది ఎప్పుడూ కూడా 25వ సంవత్సరం, రాబోయే 3 ఏళ్ళు 25వ సంవత్సరం రజతోత్సవం రంగరంగ వైభవంగా చేసేటువంటి ఉద్దేశం. ఇది కూడా అతి త్వరలో మంచి కార్యక్రమాన్ని తలపెడుతూ ఇదంతా కూడా విద్యార్థులకు వినయంతో కూడి ధర్మంతో కూడినటువంటి దానికోసం ఇదంతా కూడా. నగరంలోని బాబామెట శివ పంచాయతన దేవాలయంలో అరసవిల్లి క్షేత్రం తర్వాత విజయనగరం పట్టణంలో ఉన్న సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు సూర్య జయంతి రథసప్తమి సందర్భంగా ఉదయం 5:30 గంటల నుండి మూల విరాట్ స్వామివారికి అలంకరణలు చేశారు. అనంతరం స్వామికి ఎదురుగా పాలు పొంగించి క్షీర అన్నాన్ని నివేదనగా సమర్పించారు. సూర్యనారాయణమూర్తిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సాయంత్రం 6 గంటలకు శ్రీ ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని అన్నారు. సూర్యనారాయణమూర్తి ఈరోజు ఉత్తరాయణంలోకి ప్రయాణిస్తారండి. దాని గురించి ఈరోజు మనం సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. అందుకోసమని ఈరోజు తప్పకుండా సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవాలండి. అందుకోసం మేము వచ్చాము. ఇక్కడ దర్శనం బాగా అయిందండి. మేము ప్రతి ఇయర్ ఇక్కడికే దర్శనానికి వస్తూ ఉంటాము. చాలా బాగుంటుందండి ఇక్కడ దర్శనం. ఉదయాన్నే పొంగలి అది కూడా వండుతారు. మనకు కూడా అవకాశం ఇస్తారు. చాలా బాగుంటుంది. వీలైతే ఇక్కడ దర్శనానికి రండి. రథసప్తమి విశేషంగా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో దేదీప్యమంగా మన యొక్క ఉషా పద్మిని సాయ సమేత శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామికి ఈరోజు ఉదయం నుంచి విశేషమైనటువంటి
పంచామృతాలతోనే అభిషేకం జరిగింది. అదేవిధంగా ఈ తర్వాంతరం కూడా స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణలు, అదేవిధంగా నక్షత్రహారతి, అనేక రకాల విశేషమైన హారతులు, అనేక రకాలైన సువర్ణ మంత్రపుష్పాది కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు భక్తులు చాలా రద్దీగా విశేషంగా ఈరోజు స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖున స్వామివారి యొక్క సూర్య నమస్కారాలు ప్రత్యేకమైనటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సదావకాశంలోని ఈరోజు మన యొక్క ఉషా సౌఖ్య సవిత సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్ష పాత్రలు అవుతారని మనం కోరుచున్నాం. శ్రీరామ్ హనీష్ సమర్పణలో నిర్మితమవుతున్న మా ఊరి గోపాలకృష్ణ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం పోస్టర్ను డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆ చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకులు గోవిందరాజు, మరో నటుడు రవితేజ మాట్లాడారు. కొత్త వలస, పాడేరు, అరకు లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరిగినట్లుగా తెలిపారు. ఈ చిత్రంలో నటీనటులంతా నాటకరంగం నుంచి వచ్చిన వారని, అంతా స్థానికులని చెప్పారు. 75 లక్షల వ్యయంతో తీసిన ఈ సినిమాలో పల్లె వాతావరణం ప్రతిబింబిస్తుందని అన్నారు. కూతురు భవిష్యత్తు కోసం ఓ తండ్రి పడే ఆవేదన ఈ చిత్ర కథావృత్తంగా చెప్పుకొచ్చారు. గురించి ఒక చిన్న 2-3 కల్లా చెప్తున్నానండి. ఈ సినిమాని నేను 2024 జనవరిలో స్టార్ట్ చేశానండి. అనేక కారణాలు, లోటుపాట్లతో సహా మొత్తానికి సినిమా మొన్న 3 మంత్స్ బ్యాక్ కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమాని ఈరోజు పోస్టర్ లాంచ్ చేసాం. 1 వీక్లో ఆడియో రిలీజ్ చేస్తున్నాం సార్. అయితే ఫిబ్రవరి 1st వీక్లో మూవీ రిలీజ్కి ప్లానింగ్ జరుగుతుంది సార్. ఇది పెద్ద సినిమా నిర్మాత ఒకరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఆల్రెడీ. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారని కూడా మాకు మాట ఇచ్చారు. కాబట్టి నేను ఈరోజు మొదటి ఫంక్షన్గా దీన్ని ఏర్పాటు చేస్తున్నాను సార్. ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురి గురించి పడే వేదన ఎలాగుంటుందని ఇతివృత్తమై ఈ కథ సినిమా. ఈ రోజుల్లో కూతురు ఎలా తిరుగుతుంది, కూతురు గురించి అంటే చెప్పక్కర్లేదండి, అది చెప్పితే చాలదు, సినిమా చూస్తేనే బాగుంటుంది. కాబట్టి నా సినిమాని మీరు 10 మందికి పంపించి ఆదరించి ప్రతి ఒక్కరికి చెప్పి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. దీని పేరు రాధాకృష్ణ క్రియేషన్స్ అని మా నాన్నగారి పేరు మీద ఈ సినిమాని తీయడం జరిగిందండి. ఆ సినిమా టైటిల్ పేరు ఏంటంటే మా ఊరి గోపాలకృష్ణ. తండ్రి ఎంత ప్రేమించి పై చదువులకు పంపిస్తాడనేది ఇతివృత్తం అండి. ఆ తర్వాత ఎన్ని కష్టాలు పడతాడో తండ్రి ఆ కూతురు చదువుకని, ఆ తర్వాత ఆ కూతురు ఎలా తండ్రిని ద్వేషిస్తుంది, ఆ ద్వేషించేటప్పుడు తండ్రి పడే వేదన ఏంటనేది ఇది సినిమా ఇతివృత్తం అండి. సాహిత్యం, కథలు వినటం, చదవటం, రాయటం అనేవి పిల్లల చేత చేయించాలని ప్రముఖ కవయిత్రి, రచయిత శీలా సుభద్రాదేవి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజయనగరం సాహితీవేత్తల ఆధ్వర్యంలో శీలా సుభద్రాదేవి సాహితీ సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రముఖ కవి పాయల మురళీకృష్ణ సుభద్రాదేవి కవిత్వం పరిచయాన్ని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల్లో 1975లోనే మొదట కవిత రాసిన వ్యక్తిగా ఉన్నారని అన్నారు. అనుభవమే మనిషిని తీర్చిదిద్దుతుందని చెప్పారు. గొప్ప మానవతావాది శ్రీమూర్తి సుభద్రాదేవి అని కొనియాడారు. సుభద్రాదేవి కథలపై ప్రముఖ కవి, రచయిత డాక్టర్ శుంకర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సుభద్రాదేవి 1970 సంవత్సరంలో అపరాజిత కథ రాయడం జరిగిందని తెలిపారు. ఎప్పటి నుంచో ఇక్కడ నా ప్రోగ్రాం ఒకటి, నా రచనల మీద సమాలోచన చేస్తానని చలంగారు అడుగుతూనే ఉన్నారు. కానీ ఇన్నాళ్ళకి ఆ సందర్భం తలపడింది. నా రచనలన్నిటి మీద ఒక సదస్సులాగా 3 వక్తల చేత మాట్లాడించి ఈరోజు నా సాహిత్య సమాలోచన జరుపుతున్నారు. నా కథల మీద, నా కవిత్వం మీద, నేను రాసిన వ్యాసాల మీద మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు టీచర్గా పనిచేశాను. ఆ అనుభవాన్ని కూడా నేను కథలుగా రాశాను. ఈ స్కూల్ కథలు అని రాశాను. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం వల్లే నేను రచయితని అయ్యాను అనేది నేను నమ్ముతున్నాను. ఎప్పుడు కూడా ఎంత సాహిత్యం చదివితే, ఎంత ఎక్కువ చదివితే, ఎంత చదువరి అయితే వాళ్ళు అంత మంచి సాహిత్యం సృష్టించగలరని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు తెలుగు చదవడం మానేశారు.
ఇంగ్లీషు సబ్జెక్టే తప్ప తెలుగు ఒక థర్డ్ లాంగ్వేజ్గా అలా చదవడం వల్ల వాళ్ళ సాహిత్యాన్ని చదవటం లేదు. అది చదవడం వల్ల వాళ్ళ నడవడిలో కానీ వాళ్ళు ఎట్లా సమస్యలను ఎదుర్కోవాలి అనేది కూడా తెలుస్తుంది సాహిత్యం చదవటం వల్ల. అది బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. స్కూల్స్లోని అన్నిట్లోని ఒక లైబ్రరీ క్లాస్ పెట్టి పిల్లలకి తప్పనిసరిగా సాహిత్యాన్ని చదివించి ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతున్నారు. దానికి కారణం వాళ్ళకి సమస్యను ఎదుర్కోవడం రాదు. అందువల్ల వాళ్ళు సమస్యను ఎదుర్కోలేక బలహీన క్షణాలు వాళ్ళకి వస్తున్నాయి. అందువల్ల సాహిత్యం చదివేటట్లుగా పిల్లల్ని తయారు చేయాలి. దీనికి బాధ్యత పడాల్సింది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కూడా అని నేను అనుకుంటున్నాను. విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా చోడే వెంకట పట్టాభిరామ్, లొడగల కృష్ణ నియమితులైన సంగతి తెలిసిందే. కాగా వీరి ప్రమాణ స్వీకారోత్సవం పందిమెట్ట జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ముందుగా వారు అసీలిమెట్ట సంపత్ వినాయక ఆలయం నుండి ఊరేగింపుగా అభిమానులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వారితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలా వీరాంజనేయ స్వామి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగబూడి రామకృష్ణబాబు, మేయర్ పిల్ల శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు అనిత, వీరాంజనేయ స్వామి వారిని అభినందించారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి తప్పక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పట్టాభి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సూర్యుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో ఈ జిల్లాలో పార్టీని ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా శాశ్వతంగా అధికారాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీల చేతిలో కూటమి నా ప్రాధాన్యత ఉండే విధంగా చేయడంలో మీరు కీలకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇలా పెద్దలు అందరూ చెప్పారు, 2019 కష్టకాలంలో ఈ విశాఖ నగరంలో 4 శాసనసభ్యులు గెలిపించుకోవడం, అదేవిధంగా ఈరోజు కూటమి సభ్యులు మొత్తాన్ని కూడా గెలిపించుకోవడం అనేది విశాఖ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి పెచ్చని కంచుకోవడం తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో, ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో ఉన్న సందర్భాల్లో విశాఖ ప్రజలు చాలా మంచి వాళ్ళు, విశాఖపట్నం అంటే నాకు ప్రత్యేకం ఆయన అభిమానం అని చెప్పేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ పట్ల, ఈ విశాఖ జిల్లా పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నారు. యువ నాయకులు లోకేష్ బాబు గారు 2700 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఎన్ని రోజులైనా పదవుల గురించి కాకుండా పనితనంగా ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని ఈ వైజాగ్ జిల్లాలో ముందు నుంచి నడిపించాలని చెప్పి చేసిన నా సోదరుడు పట్టాభిరామ్ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సెక్రటరీగా ఈరోజు నాకు ప్రముఖ న్యాయవాది కింద తెలుసు లొడగల కృష్ణ. దానికి మించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గురించి పనిచేసి ఈ రోజు జిల్లా జనరల్ సెక్రటరీగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన లొడగల కృష్ణ గారికి, సోదరుడు లొడగల కృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు సీనియర్ మోస్ట్ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఈ జిల్లా కార్యవర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరులకి, నా సోదరిమణులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మెజార్టీని ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నుంచోడమే కాకుండా 2019-24 మధ్యలో క్రైసిస్ లో కూడా మనకి అటువైపు ఒక్క ఛాన్స్ అని చెప్పి మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డి మభ్యంగా అంటే ప్రజలెవరూ కూడా అతని తాలూకా మాటలు నమ్మకుండా ఇక్కడ ఓట్లేసి గెలిపించినట్టుగా చేసిన ఈ కార్యకర్తలందరికీ కూడా ఒకసారి శిరస్సు నుంచి పాదాభోదనందరినీ కూడా ఈ రోజు ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మేమందరం కూడా ఏ పదవుల్లో ఉన్నా కూడా మీరు పెట్టిన భిక్ష, మీరు ఇచ్చిన కానుకగానే మేము భావిస్తాం తప్ప ఏ రోజు కూడా అది మా శక్తి మేము ఎప్పుడు అనుకోం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అధికారం వచ్చినా, తెలుగుదేశం పార్టీలో పదవి వచ్చినా కూడా అది కార్యకర్త మాకు ఇచ్చిన కానుక, కార్యకర్త మాకు ఇచ్చిన భిక్షగానే మేము భావించాలి. రాష్ట్రాభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిత్య కృషివలుడు, దార్శనికుడు, ఒక విజన్తో ముందుకెళ్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి తండ్రి బాటలో తనయుడు, తాతకు తగ్గ మనవడు, మరి నవ్య భావి యువ సంచలనం భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేక దేశాల నుంచి
పెట్టుబడులను సేకరిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నిలుపుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా దేనిలో కూడా వెనకాడకుండా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి సహకరిస్తున్న మోడీ గారికి తెలుగు ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా సిఏఏలో 13.25 లక్షల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం, దానికి పర్యవసానంగా 16 లక్షల ఉద్యోగాల పైన కల్పించబడటం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మరి రీసెంట్గా కూడా దావోస్లో కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి విలువ కనబడతా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం విషయానికి వస్తే ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా ఆర్థిక రాజధానిగా పిలువబడుతున్న విశాఖపట్నాన్ని, వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో గూగుల్, రిలయన్స్, కాగ్నిజెంట్, టీసీఎస్, మరి అలాగే మిట్టల్ స్టీల్ కంపెనీ ఇట్లాంటి అనేక పేరొందిన పరిశ్రమలను ఈ ఉత్తరాంధ్ర రీజియన్లో స్టార్ట్ చేయటం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. పిఎస్హెచ్ఎంలుగా కన్వర్ట్ అయిన ఉపాధ్యాయులకు ఎస్జిటి విధులు నిర్వర్తించరాదని పిఎస్హెచ్ఎంస్ అసోసియేషన్ విజయనగరం గౌరవ అధ్యక్షుడు ఎం గంగునాయుడు తవిటి ద్వారా కోరారు. ఈరోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పిఎస్హెచ్ఎంస్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎస్హెచ్ఎంలకు సీనియారిటీ ప్రకారంగా గ్రేడ్ 2 హెచ్ఎంగా ప్రమోషన్ కల్పించాలని తెలిపారు. హైస్కూల్లో ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాలకు సెపరేట్గా డ్రెస్ కోడ్ తక్షణమే కల్పించాలన్నారు. రాబోయే బదిలీలలో స్కూల్ అసిస్టెంట్ నుండి పిహెచ్ఎస్ఎంలుగా జాయిన్ అయిన వారికి స్కూల్ అసిస్టెంట్లుగా ఖాళీల్లో రీబ్యాక్ చేయాలని కోరారు. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన అసంబద్ధమైన మెమోను రద్దు చేయాలని కోరారు. పాఠశాల విద్యాశాఖలో ఈ మధ్యన ఇచ్చినటువంటి మెమో ఒకటి పిఎస్హెచ్ఎంలకు వ్యతిరేకంగా, అలాగే అగౌరవపరిచే విధంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 4000 మంది పిఎస్హెచ్ఎంలు ఉన్నారు. ఈ విజయనగరం జిల్లాలో పిఎస్హెచ్ఎంలు దాదాపుగా 190 మంది ఉన్నారు. ఇటీవల కాలంలో స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుల నుంచి పిఎస్హెచ్ఎంగా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎస్జిటి విధులు నిర్వర్తించమని చెప్తూ ఇచ్చినటువంటి మెమోని ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలని, అలాగే పిఎస్హెచ్ఎంలుగా ఉన్నటువంటి మా అందరికీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా గ్రేడ్ 2 హెచ్ఎంగా పదోన్నతులు కల్పించాలని, అలాగే డైట్ కళాశాలల్లో ఏర్పడినటువంటి ఖాళీల్లో కూడా పిఎస్హెచ్ఎంలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలని, పదోన్నతులు కల్పించాలని, ఇప్పుడు ఉన్నటువంటి పిఎస్హెచ్ఎంలందరినీ కూడా బాధించే విధంగా ఇచ్చినటువంటి ఈ మెమోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. సీతమ్మధార సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాస్టల్లో వంటగది, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి హాస్టల్లో మెనూ వివరాలు, వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. హాస్టల్లో పరిశుభ్రత, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పుట్టుకతో కాళ్ళు చేతులు కలిసిపోయి వంకరతో బాధపడుతున్న విద్యార్థి మారపల్లి చందును గుర్తించి అతని ఆరోగ్య పరిస్థితిని వీడియో కాల్లో ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ సుబ్బారెడ్డికి మంత్రి వివరించారు. చందుకు ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాకు ఒక హాస్టల్లో ఉన్నా, ఒక పిల్లవాడికి కంజెంట్లో కాంట్రాక్చర్స్ ఉన్నది ఫింగర్స్. నీకు వీడియో కాల్లో చూపిస్తున్నది, అంటే ఫాదర్ కూడా లేడు, ఈ మధ్య చెప్పేటది. మా మమ్మీ లేదు. సరే, ఒక్క జస్ట్ ఒక పిక్చర్ చూపిస్తా వీడియో కాల్ 1 సెకండ్. సరే సరే సుబ్బారెడ్డి. చెప్పమ్మా, చేదికు తర్వాత కాళ్ళు కూడా
ఈ రెండు ఎలా చేశారా? అన్నీ కూడా జాయింట్గా వచ్చినాయంట. ఇది కూడా జాయింట్గా ఉన్నట్టుంది. కేజీలో చేశారంట సుబ్బారెడ్డి. నేను హాస్టల్ విజిట్కి వస్తే చూసి నువ్వు ఉన్నావు కదా నీ దగ్గర పంపిద్దాల పని చూపించే ఒకసారి కాల్ చూద్దాం సుబ్బారెడ్డి. ఓకే థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. పోలీస్ పెరేడ్ మైదానంలోని గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ మైదానంలో ప్రారంభమవుతాయని చెప్పారు. స్టాల్స్ ప్రదర్శన, శకటాల ప్రదర్శన కూడా ఉంటుందని అన్నారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరణ చేస్తున్నట్లుగాను తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయని అన్నారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డుల ప్రధానోత్సవం కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. పెరేడ్ గ్రౌండ్స్లో 77వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించి వాళ్ళకి స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ జరిగినట్లే అదేవిధంగా మరింత ఘనంగా ఏర్పాట్లు చేయడానికి ఇక్కడ స్టాల్స్, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టాల్స్ అలొకేషన్ కానీ అదేవిధంగా ట్యాబ్లూస్ అరేంజ్మెంట్ కానీ అవన్నీ కూడా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఎన్విడి ప్రోగ్రాము అమరావతిలో అవార్డు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్ళినందున ఈ పర్యవేక్షణ కార్యక్రమం అంతా కూడా వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది. టైమ్లీ ఏర్పాట్లన్నీ కూడా చేసి రేపు మార్నింగ్ 9 o'clockకి ఎగ్జాక్ట్గా గణతంత్ర దినోత్సవం అఫీషియల్ దినోత్సవం కాబట్టి అఫీషియల్గా జరిపే కార్యక్రమం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ అంతా కూడా టైమ్లీ జరిగి ఏ విధమైన అవంతరాలు లేకుండా ఉండేలాగా అన్ని రకాల చర్యలు అనేవి తీసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, సహజ సిద్ధ అందాలను ప్రపంచానికి చాటి చెప్పేలా 9 రోజుల పాటు నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ సాగర్ తీరాన సందడిగా ప్రారంభమైంది. సాగరం నుండి శిఖరం వరకు అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ వేడుకల ప్రారంభ సభ అనంతరం బాణాసంచ ప్రదర్శన ఆకాశంలో రంగుల విందు చేసింది. విశాఖ ప్రజలు, సందర్శకులకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేలా ప్రారంభమైన ఈ ఉత్సవంలో ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత నిర్వహించిన మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గండిమై సమ్మలాగా దొరికినావే, ఆర్కే బీచ్ లోన దోసినావే. సంపేతే సంపేయే, కుమ్మేతే కుమ్మేయే, అయినా నన్ను లవ్ చేయవో ఎమ్మెల్యే.
విజయనగరం బొండపల్లి మండలం గొట్లాం సమీపంలో బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందినట్లుగా ఎస్ఐ మహేష్ తెలిపారు. మృతులు దత్తిరాజేరు మండలం పొరణి గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి ఎల్లయ్య పిల్ల రామునాయుడుగా గుర్తించినట్లుగా తెలిపారు. వీరు స్వగ్రామమైన పోరాల నుండి విజయనగరం బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వీరు ఢీకొట్టినట్లుగా తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు. సింహాచలం దేవస్థానం శ్రీ కృష్ణరాజపురం గోశాలలో రథసప్తమి ఉత్సవం ఘనంగా జరిగింది. 7 గుర్రాల రథంపై కొలువుదీరి ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నారాయణ మంత్రంతో గోశాల ప్రాంగణం మారుమ్రోగింది. ఈ రథసప్తమి వేడుకల్లో సినీ నటుడు శ్రీకాంత్ పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర దినాన శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు విశేషమైన రోజు అని చెప్పడం నేను ఏదో అనుకోకుండా వైజాగ్ రావడం జరిగింది. అలాగే స్వామివారిని లక్ష్మీనరసింహ స్వామి అలాగే సింహాచలం వెళ్ళాను. ప్లస్ ఇక్కడ సూర్య దేవుడిని ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. అక్కడికి అరసవల్లి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా దూరం అని ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఈ స్వామివారు నెక్స్ట్ అందరికీ అందుబాటులో ఉండే ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. సో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. పార్వతీపురం మంజం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంబర పోలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు వేలయ్యింది. భక్తులు కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న పోలమ్మ తల్లి జాతరను ఈ ఏడాది రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. జనవరి 26 నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం సంబర గ్రామం ముస్తాబైంది. ఈ నెల 26వ తేదీన తొలేల ఉత్సవంతో జాతర ప్రారంభం కానుంది. జనవరి 26 సోమవారం తొలేల ఉత్సవం, జనవరి 27 మంగళవారం ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం, జనవరి 28 బుధవారం అనుభవ ఉత్సవం జరుగుతుందని ఈ ఏడాది జాతర విశేషాలను ఆలయ ఈవో శ్రీనివాస్ వివరించారు. మహోత్సవాలు 26/1 సోమవారం తోళేలు ఉత్సవం, 27వ తారీఖు సిరిమానోత్సవం, 28 బుధవారం అనుపోత్సవం, అమ్మవారిని అనుపోత్సవం, తర్వాత మారు జాతర 3వ వారం 3వ తారీఖు. ఈ ఉత్సవ ఈ అమ్మవారి పండగ మాత్రం జాతర భక్తుల సౌకర్యార్థం వాళ్ళ దర్శనార్థం దీన్ని 10 వారాలు పెంచడం జరిగింది. అది మార్చి 37వ తారీఖు వరకు అమ్మవారికి ప్రతి మంగళవారం ప్రత్యేకత పండగ దినాలు పర్వదినాలను ఎవరైనా వచ్చిన భక్తులు ఈ 10 వారాలు మార్చి 37వ తారీఖు వరకు దర్శనాలు చేసుకోవచ్చు. తర్వాత మార్చి 31న చండీ హోమం ఉంటుంది అమ్మవారి వనంగుడిలో. ఆ చండీ హోమం తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. వనంగుడి, చదురుగుడి 2 దేవాలయాలను కండాల్సి ఏర్పాటు చేసాము. అమ్మవారి కొత్తగా రంగులు అని వేయించామని. తర్వాత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జస్టిస్ సిహెచ్ మానవేంద్ర రాయ్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని రెవెన్యూ క్లినిక్ వద్ద ఉచిత న్యాయ సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలకు న్యాయ సేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి సోమవారం పారాలీగల్ వాలంటీర్లు, న్యాయ సేవా సహాయకులు ఇక్కడ అందుబాటులో ఉంటారని అన్నారు. సమస్యలు ఉన్నవారంతా ఇక్కడికి వస్తే అర్జీ రాయడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యే వరకు సహాయ సహకారాలు అందిస్తారని వివరించారు. వారు అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మొట్టమొదటి కారణం ఏంటంటే నాకు తెలిసింది ప్రచారం తక్కువగా ఉంది. ప్రజల్లోకి దీని మీద అవగాహన లేదు. ఇటువంటి సౌలభ్యం ఉన్నది, దీన్ని ఉపయోగించుకోవచ్చనే అన్నది ఒకటి నేను గుర్తించాను.
కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం అలాగే న్యాయశాఖ అందిస్తున్నటువంటి ఈ అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను గుర్తించాను. అలాగే కిందసారి నేను ఇక్కడికి అనధికారికంగా ఒక పర్యటనకు వచ్చినప్పుడు పండగ సందర్భంలో కలెక్టర్ గారు నాకు మామూలుగా గౌరవపూర్వకంగా కలిసేటప్పుడు ఈ పథకాల గురించి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ చర్చకు వచ్చింది. చర్చకు వచ్చేటప్పుడు వారు చాలా డైనమిక్గా చేస్తున్నారు మీ కలెక్టర్ గారు. వారు ఎన్నో ఈ తీసుకున్న వెల్ఫేర్ మెజర్స్ గురించి కానీ డెవలప్మెంట్ మెజర్స్ గురించి చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, మీరు ఎందుకు మా లీగల్ సర్వీస్ అథారిటీ సర్వీస్ ఉపయోగించుకోకూడదు? మేడ్ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్. దీన్ని ఎగ్జిక్యూటివ్ మా లీగల్ సర్వీస్ అథారిటీ రెండు కలిపి పనిచేస్తే ఇది పటిష్టంగా దీన్ని అమలు చేయొచ్చని చెప్పి నేను చెప్పిన వెంటనే ఆయనకి వెంటనే ఈ ప్రోగ్రాంతో ముందుకొచ్చారు. దేశ పటిష్ట ప్రజాస్వామ్య నిర్వహణకి ఓటు హక్కు ఎంతో కీలకమని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయ సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్లకార్డులు ప్రదర్శించి ఓటు హక్కు కాదు మన బాధ్యత, నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదాలతో విద్యార్థులలో చైతన్య ర్యాలీని నిర్వహించారు. అనంతరం సభా వేదిక వద్ద అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు గురించి ముందే అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటును అమ్ముకోకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. రాబోయే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఒక్క కుటుంబానికైనా ఓటు విలువను వివరించాలని కోరారు. వేరే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీకు కాలేజీ అందుబాటులో ఉంది అంటే ఆ కాలేజీ పెట్టడానికి అనుమతులు కావచ్చు, లేదా ఏ విధంగా మీ సిలబస్ ఉండాలని నిర్ణయించడం కావచ్చు. మీకు ఉద్యోగాలు రావాలి అంటే ఆ నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే ప్రజాప్రతినిధులు. పాలసీస్ మిమ్మల్ని నిర్ణయిస్తాయి, మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి, కానీ అవి కనిపించవు. మీరు తినే ఆహారం కనిపిస్తుంది, మీరు కూర్చునే కుర్చీ కనిపిస్తుంది, మీరు చదివే పుస్తకం కనిపిస్తుంది, కానీ కనిపించనిది ఏంటంటే పాలసీ. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అరసవిల్లిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఓటు వజ్రాయుధం, ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకుందాం. జాతీయ ఓటర్ల దినోత్సవంలో పిలుపునిచ్చిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. సీతమ్మ ద్వారా సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన బాల వీరాంజనేయ స్వామి. సింహాచలం గోశాలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. నారాయణ నామస్మరణతో మారుమ్రోగిన గోశాల ప్రాంగణం. ప్రత్యేక పూజలు నిర్వహించిన సినీ నటుడు శ్రీకాంత్. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.